హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజుల సగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. ఇక్కడ నేను భోగిపళ్ళు పోస్తున్నాను. ఎక్కడంటే ఇది పాత వీడియో, సో కొంచెం ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకున్నాం. ఇవాళ భోగి కదా, భోగిపళ్ళు పోస్తారు కదా, సో దానికోసమని ఈ వీడియో వెతుకులాడి మరీ పెడుతున్నాను. కరోనా టైంలో మేము అంటే జనవరిలో వెళ్ళినాం అనమాట. తర్వాత లాక్డౌన్ వచ్చింది మార్చిలో. సో వైట్ డ్రెస్ వేసుకున్న ఇది కదా అమ్మాయి, పంజాబ్ డ్రెస్, తను మా సరిత కూతురు మోన్ అనమాట. వాళ్ళ కొడుకు ఈరోజు భోగిపల్లి చేస్తుంది అనమాట. ఈ వీడియో మేము మన నిమిషారణ్యంలో ఆ భోగి రోజు సత్యనారాయణ స్వామి పూజ అయిపోయిన తర్వాత ఆ పిల్లలందరికీ భోగిపల్లి చేస్తాం. మా అందాక వాళ్ళ కూతురు ఉంది, మున్నగాడు, మా అంత వాళ్ళ కొడుకు చిన్నోడు, మా డాలి, మా టీపీ చిన్నోడు, సో మోన్ అనమాట. వీళ్ళ 5గురికి అక్కడ భోగిపల్లి పోస్తాం అనమాట. ఆ రోజు భోగి రోజు నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి టెంపుల్లో తను కోటేసుకున్నది అయ్యగారు అనమాట. సో పూజ అయిపోయినాక ఇట్లా అయ్యగారు మేము భోగిపల్లి పోస్తామని చెప్పేసి అన్నీ తెచ్చుకున్నారా అమ్మ అన్నారు. అంటే నేను బొడబడకాయలు, రేగుపళ్ళు అవన్నీ తీసుకొని వెళ్ళానమాట. సో అక్కడ నేను పోస్ట్ అనమాట. నేను, మా అనురాధ, మా అనిత, సో ముగ్గురం పోస్తాము. కవిత కూడా వచ్చింది కానీ తను బయట నిలబడింది. సో వీళ్ళ 5గురికి మేము భోగిపళ్ళు కోసమన్నమాట. స్వీట్ మెమరీస్. ఇంకా అక్కడ వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. నైమిషారణ్యంలో భోగి రోజు భోగిపళ్ళు కోసుకోవడం అంటే అది అయ్యగారి చేతుల మీదుగా తను పూజ చేసి మరి పోపించిందనమాట. ఇంతకుముందే మేము మా మొన్న వాళ్ళ వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మొన్న వాళ్ళ కొడుక్కి భోగిపళ్ళు పోసేసి వచ్చినాం. ఇంకా ఈ వీడియో ఎత్తుకి మరి ఎప్పుడూ పెడుతున్నాం అనమాట. అదే ఒక చిన్న క్లిప్. సో పక్కకున్నాడు చిన్నోడు, అనిత వాళ్ళ కొడుకు, చెల్లెల కొడుకు. సో వాడికి అండాద కూతురు లాస్ట్ ఉంది చిక్కి వీళ్ళందరికీ పోసినాం అనమాట. ఆ వీడియో చూసుకొని వీళ్ళు నవ్వుతారేమో. సో వెతికి మరీ పెట్టినాము. సో నైమిషారణ్యంలో భోగిపళ్ళు పోసుకున్నాం ఈ 5గురు మాత్రం చక్కగా. సో ఇది వీడియో. తర్వాత ఇప్పుడు మన మోను వాళ్ళ కొడుకు వీడియో వస్తుంది. ఇంకా అబ్బా ఓహో అయ్యో ఇవాళ పెట్టాలి, వీడియో పెడదాం అనుకున్నా, మర్చిపోయాను నేను అసలు. అది ఉంది, ఇది పెడతా నేను, ఫోటో ఉంది. చూడదా ఫోటో ఇది ఇలా చూడు, ఇలా కొంచెం మంచి కొంచెం అందరూ వచ్చి ఏకొచ్చేద్దాం మనం. కన్నయ్య లెక్కనే అట్లా కాదు, మంచి కూర్చో. చేయమంటారు అందరూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అట్లా పోయినా బాగుంది కదా కొద్ది. వెరీ గుడ్. కాసేపు అట్లా ఎత్తాడు మమ్మీది. నాని కొట్టాను ఎత్తగానే పోయి కన్నా పోయి ఐస్ క్రీమ్ పోయి పడుతున్నాయా? 3 సార్లు తల మీద అట్లా
అట్లా ఇట్లా పెట్టి ఇట్లా మోకు గుణమ్మ పోయిపో తీసుకోవా అరే జ్యోతక్క అందుకే పోసుకుంటాను. ఎట్లా పోతారంటే డిసైడ్ అయ్యండి చూడు ఇక్కడ చూడు కెమెరా దిక్కు చూడు మూసేసి ఒకసారి పైన చూడు ఎక్కువ తీసుకొని అవునా లైట్ చూడు జ్యోతం ఏమంటలేదు నేను ఓహో వాళ్ళైతే మేము బోనాలు చేసుకున్నాం అనమాట. పళ్ళు అవన్నీ తినేసినాం, అయిపోయింది. ఇంకా చిన్న వీడియో పొద్దున్నుంచి తీయలేదు ఇంకా. సో బోనాల పనే సరిపోయింది వాళ్ళంతానే. ఇంకా ఇట్లా సో ఇదన్నమాట, మేము ఓదెల మల్లన్న బోనాలు చేసుకున్నాం ఇవాళ. ఒక్క పొద్దు ఇడవడం అయిపోయింది, ఇంకొక పడి ఉంది. పడి ఒకటి తినేస్తే అయిపోతుంది. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమ్జుల సగరకు ఉంటాను. నమస్కారం, బాయ్, థ్యాంక్ యూ.